హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జావాస్క్రిప్ట్లో ఉండే డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్లో చూసాం డేటా టైప్స్ అంటే ఏంటి, ఏ విధంగా డిక్లేర్ చేస్తాం అనేది, డేటా టైప్స్ అంటే ఏమేమి ఉన్నాయి అనేది. ఇక్కడ చూడండి, వేర్ ఏ ఈక్వల్స్ టు 6 అని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో వేర్ ఏ ఈక్వల్స్ టు 6 అంటే మనకు తెలుసు 6 అనేది ఇంటిజర్ లేకపోతే నెంబర్ డేటా టైప్ అని చెప్పి. వేర్ ఏ ఈక్వల్స్ టు 6 నాకు ఇది ఏ డేటా టైప్. సో జనరల్గా మనకి జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ కెన్ హోల్డ్ మెనీ డేటా టైప్స్, నెంబర్స్, స్ట్రింగ్స్, ఆబ్జెక్ట్స్, ఇంకా చాలా ఉంటాయి, బూలియన్ వాల్యూస్, ఇవన్నీ కూడా ఉంటాయి డేటా టైప్స్లో. అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో ఒక్కోసారి అడుగుతారు, జావాస్క్రిప్ట్లో ఉన్న డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయో చెప్పమంటారు, నెంబరు, స్ట్రింగ్. ఇప్పుడు ఈ వీడియో అయ్యేసరికి మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు నేను ఏ అనే దాంట్లో 6 అనే వాల్యూస్ని సేవ్ చేశాను. ఓకే, ఏ అనేది ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ డేటా, ఏ టైప్ ఆఫ్ డేటాని హోల్డ్ చేసుకున్నది. అందుకని చెప్పి నేను ఇక్కడ చూసుకున్నట్టయితే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇన్నర్ HTML ఈక్వల్స్ టు టైప్ ఆఫ్ ఈ ఆపరేటర్ ఒకటి ఉంది మనకు ఫంక్షన్. దీని గురించి కమింగ్ వీడియోలో కూడా చూద్దాం. టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ ఇచ్చేసుకోండి. టైప్ ఆఫ్ ఏ యొక్క డేటా టైప్ ఏంటి, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ డేటా టైపు నెంబర్ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు బి కూడా నెంబరే కదా, బి ఈక్వల్స్ టు టైప్ ఆఫ్ బి మనకి నెంబర్. ఓకే, సో తర్వాత బి ఈక్వల్స్ టు నేను డబుల్ కోట్స్లో రామ్ అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మనకి బి అనేది ఏంటిది, స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా. ఓకే, స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా అని చెప్పి ఇక్కడ మెన్షన్. అలాగే ఇంకా ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయి అనేది చూద్దాం. ఇప్పుడు వరకు మనం నెంబర్ చూసాము, అలాగే స్ట్రింగ్ చూసాం, అలాగే 6.56 అని ఇచ్చాను. ఇది మనకి డిఫరెంట్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇక్కడికి 6.56 అనేది ఫ్లోట్ అంటాం. ఓకే, కానీ ఇక్కడ మనకి జావాస్క్రిప్ట్లో ఏమని చూపిస్తుందో చూడండి. అనేది ఇది కూడా ఫ్లోట్ అని చూపించట్లా, 6.56 అనేది నెంబర్ అని మనకి డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 6.56 అని ఇచ్చాము, అలాగే బి ఈక్వల్స్ టు ర్యామ్ అని ఇచ్చాము. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూసాము. ఏ ప్లస్ బి అని రాశాను నేను. ఓకే, ఏ ప్లస్ బి అంటే మనకి అవుట్పుట్ ఏమని డిస్ప్లే అవుతుంది, 6.56 ర్యామ్ అని చెప్పి మనకి డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే జావాస్క్రిప్ట్లో మనం ఏదైనా వాల్యూస్ని విత్ స్ట్రింగ్ తోటి మనం ఎడిషన్ చేసేటప్పుడు అది కన్కాటినేట్ జరిగిపోతుందని చెప్పి మనం ప్రీవియస్లో కూడా చూసాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే నేను సి అనే వాల్యూని ఒకటి తీసుకుంటున్నాను, వేర్ సి ఈక్వల్స్ టు 99. ఓకే, ఇప్పుడు నేను సి ఈక్వల్స్ టు 99. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి అని ఇస్తున్నాను. సో ఏదైనా సరే మీరు స్ట్రింగ్ తోటి ఎడిషన్ నెంబర్స్ని చేసినప్పుడు అది కన్కాటినేట్ అయ్యి చూపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏ ప్లస్ సి ప్లస్ బి. ఓకే, ఏ ప్లస్ సి ప్లస్ బి అంటే ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ, ఏ వాల్యూ 6.56, బి వాల్యూ 99. ఈ ఫస్ట్ మనకి జావాస్క్రిప్ట్లో మీద గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్లస్ ఏ ప్లస్ సి ఎంత మనకి, ఏ ప్లస్ సి 6 ప్లస్ 99, 6 ప్లస్ 99 మనకి 6 తీసేద్దాం అనుకుంటా, 5.6, లేకపోతే అది కూడా ఉంచండి. అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి, ఈ 99 ప్లస్ 6 యాడ్ అయ్యి మనకి 105.56 ర్యామ్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీరు సి అనేది ముందుంచి, బి అనేది ముందుంచి, అంటే బి అనేది ఫస్ట్ స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ ప్లస్ ఏ ప్లస్ బి అంటే ఇప్పుడు మీకు ఏం డిస్ప్లే అవుతుందో చూడండి. ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ రైట్ ఎవాల్యుయేషన్లో బి ర్యామ్ ప్లస్ 6.56, ర్యామ్ 6.56 అని, అలాగే ఫైనల్గా మనకి ర్యామ్ 6.56 అంటే ఏంటి, అది ఒక స్ట్రింగ్ కింద కన్సిడర్ చేసుకుని మళ్ళీ దీన్ని కన్కాటినేట్ చేస్తుంది. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి, ర్యామ్ 6.56, ర్యామ్ బి కాదు కదా, మనం ఇక్కడ ఇవ్వాల్సింది సి. ఓకే, ర్యామ్ 6.56, 99 ఈ విధంగా మనకి డిస్ప్లే చేస్తుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవాల్యుయేషన్ అనేది మన జావాస్క్రిప్ట్లో లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. వాళ్ళ నెంబర్స్ని ఫస్ట్ యాడ్ చేసుకుని మీరు నెంబర్స్ ముందు ఇచ్చుకొని
తర్వాత అవుట్పుట్ రావాలంటే ట్రై చేయొచ్చు. 99 ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. 5 + 6 ప్లస్ వెంకట్ అని ఇస్తున్నాను, విఎన్ అని ఇస్తున్నాను. ఇప్పుడు మనకేమొస్తుంది? 5 + 6 7 వెన్ అని చెప్పి మనకు వస్తుంది. ఓకే, లేదు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ +22 + 33 అని ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? 11 వెన్ 22 33 అని మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంకా జావాస్క్రిప్ట్ టైప్స్ ఆర్ డైనమిక్. అంటే మీరు ఫస్ట్ ఏదైనా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశారు, a = 6.56 అని. తర్వాత ఏం చేస్తున్నారంటే మళ్ళీ a = ర్యామ్ అని డిస్ప్లే చేశారు. ఓకే, a = ర్యామ్. ఇప్పుడు చూడండి, ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఏ వాల్యూ 6.56 ఉంది, తర్వాత ఏ వాల్యూ ర్యామ్ ఉంది. ఇప్పుడు మనం టైప్ ఆఫ్ ఏ అని ఇద్దాం. టైప్ ఆఫ్ ఓకే, మనకి ఏం రిటర్న్ చేస్తుంది? ఇక్కడ స్ట్రింగ్ అనే రిటర్న్ చేస్తుంది. ఎందుకు అంటే ఇది డైనమిక్. ఇప్పుడు మీరు ఏని ఫస్ట్ ఇన్స్టైల్ చేసుకున్నారు, 6.56 పెట్టారు, తర్వాత ఏలోకి ర్యామ్ పంపిస్తున్నారు. 6.56 పోయి ఏ వాల్యూ వచ్చేసి ర్యామ్, స్ట్రింగ్ సేవ్ అయిపోతుంది అనమాట. టైప్ ఆఫ్ ఏ = మనకి స్ట్రింగ్ ఉంది కాబట్టి స్ట్రింగ్ అని చెప్పి డిస్ప్లే చేస్తుంది. ఓకే, టైప్ ఆఫ్ ఏ, ఒకవేళ మీకు అవుట్పుట్ కూడా రావాలనుకుంటే ఏ. ఓకే, స్ట్రింగ్ ర్యామ్. ఒకవేళ మీకు స్పేస్ కావాలి అనుకుంటే ఇంకో ప్లస్ ఇచ్చి స్పేస్ ఇవ్వండి. రైట్, స్ట్రింగ్ ర్యామ్ అని చెప్పి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇంకా స్ట్రింగ్స్ గురించి మనం స్ట్రింగ్ టైప్స్, డేటా టైప్ గురించి మనం చూడాలి అనుకుంటే ఇక్కడ మనం ఏ = ర్యామ్ అని వేర్ పెట్టేసి ఏ = ర్యామ్ దీన్ని తీసేస్తున్నాను. లేకపోతే ఏ బదులుగా నేమ్ అని ఇవ్వండి, ఈజీగా ఉంటుంది. నేమ్ = ర్యామ్ అని ఇచ్చారు. ఓకే, టైప్ ఆఫ్ ఏ. ఇప్పుడు మనకి ఏం డిస్ప్లే అవుతుంది? టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ నేమ్ మనకి ఏం డిస్ప్లే అవుతుంది? టైప్ ఆఫ్ నేమ్ స్ట్రింగ్ ర్యామ్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఓకే, తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ ర్యామ్ని సింగిల్ కోట్లో రాద్దాం. ఓకే, సింగిల్ కోట్లో రాస్తే కూడా ఇప్పుడు మనం స్ట్రింగ్స్ని డిక్లేర్ చేసేటప్పుడు సింగిల్ కోట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, డబుల్ కోట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా మనకు ప్రీవియస్గా కూడా మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు నాకు ఏంటంటే మై నేమ్ ఈజ్ వెంకట్ అని చెప్పి వెంకట్ అనేది డబుల్ కోట్స్లో రావాలి. ఓకే, మై నేమ్ ఈజ్, సో నేమ్ = మై నేమ్ ఈజ్ వెంకట్ అని రాశాను. ఓకే, ఇప్పుడు మై నేమ్ ఈజ్ వెంకట్ని డబుల్ కోట్స్లో పెట్టేశాను. ఓకే, ఇప్పుడు మనకి ఏం డిస్ప్లే అవుతుంది? మై నేమ్ ఈజ్ వెంకట్ అని చెప్పి స్ట్రింగ్ మై నేమ్ ఈజ్ వెంకట్. నాకు వెంకట్ అనేది డబుల్ కోట్లో రావాలి. ఓకే, వెంకట్ డబుల్ కోట్లో రావాలంటే మళ్ళీ వెంకట్ని డబుల్ కోట్స్లో మెన్షన్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి ఎర్రర్, అసలు మనకు అవుట్పుట్ డిస్ప్లే అవ్వట్లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒకవేళ నేమ్ అనేది వెంకట్లో రావాలనుకుంటే సింగిల్ కోట్ యూజ్ చేసుకోండి. ఎంటైర్ స్ట్రింగ్ని సింగిల్ కోట్లో పెట్టి వెంకట్ని డబుల్ కోట్లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు అవుట్పుట్ చూడండి. మై నేమ్ ఈజ్ వెంకట్ అని చెప్పి వెంకట్ డబుల్ కోట్స్లో. లేదు వెంకట్ సింగిల్ కోట్లో రావాలి అనుకుంటే మీరు వెంకట్ని సింగిల్ కోట్లో పెట్టి ఎంటైర్ స్ట్రింగ్ అని మీరు డబుల్ కోట్స్లో పెట్టుకోండి. సో డిలీట్ ఇప్పుడు డబుల్ కోట్ పెడదాము. డబుల్ కోట్ డబుల్ కోట్. ఓకే, పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, వెంకట్ అనేది సింగిల్ కోట్లో మనకి డిస్ప్లే అవుతుంది.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు పైథాన్ మీకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కావాలంటే ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్స్ నియర్లీ 3 to 4 months to 5 months పడుతుంది డ్యూరేషన్. మీకు 100% జాబ్ అష్యూరెన్స్ కూడా, జాబ్ గ్యారంటీ కూడా ఇస్తాను. పైథాన్ విత్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఇందులో HTML, CSS, జావాస్క్రిప్ట్, బూట్స్ట్రాప్, ఇక్కడ రియాక్ట్ కానీ యాంగులర్ కానీ, తర్వాత పైథాన్, డిజంగో కానీ, ఫ్లాస్క్ కానీ టీచ్ చేస్తాను ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్స్. సో జావాస్క్రిప్ట్ అయిపోగానే జావాస్క్రిప్ట్ మీద ఒక 3 ప్రాజెక్ట్స్, బూట్స్ట్రాప్ మీద ఒక 3 to 4 ప్రాజెక్ట్స్, అలాగే రియాక్ట్ మీద కొన్ని ప్రాజెక్ట్స్, అలాగే పైథాన్ మీద కొన్ని ప్రాజెక్ట్స్, అలాగే ఫైనల్గా డిజంగో మీద కొన్ని. ఇదంతా అవడానికి మనకి 4 to 5 months పడుతుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ నెంబర్కి కాల్ చేయండి. గ్యాప్ ఉండి ఒక 2 years 3 years గ్యాప్ ఉండి కోడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ పైథాన్ విత్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ కోర్సు యూజ్ అవుతుంది.